జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జన సైనికులు విస్తృతంగా పనిచేస్తున్నారు. జూనియర్ పవన్ కళ్యాణ్గా పిలుచుకునే ఉపాధ్యాయుడు ప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పర్యటన చేస్తూ జనంలోకి జనసేనను తీసుకెళ్తున్నారు. ప్రజల్లో రోజురోజుకి జనసేనపై పవన్ కళ్యాణ్పై ఆదరణ పెరుగుతుందని జూనియర్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జనసేనకి బ్రహ్మరథం పడతారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అంటున్న జూనియర్ పవన్ కళ్యాణ్తో మన నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే యువతల్లో కేరింతలు, యువకుల్లో ఒక ఉత్సాహవంతమైనటువంటి ఒక ర్యాపో ముందు కొనసాగుతున్నటువంటి తరుణం కొనసాగుతుంది. 2024లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ను సీఎం చేసే దిశగా ఒకవైపు యువకులు అయ్యుండొచ్చు, అదేవిధంగా జూనియర్ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ను సీఎం చేసేంతవరకు తమ వంతు కృషి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనతో ఏదైతే పవన్ కళ్యాణ్కు ధీటుగా ఉన్నటువంటి జూనియర్ పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు. ఒకసారి జూనియర్ పవన్ కళ్యాణ్ మనం పరిచయం చేసుకుందాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యాచరణతో ఈసారి ముందుకెళ్తున్నారో ఒకసారి మనం ఆయనతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ప్రైమ్ 9 ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా పవన్ కళ్యాణ్ 2024ను సీఎం చేసే దిశగా ఒకవైపు కార్యకర్తలు, యువకులు, మీలాంటి పూర్తి స్థాయిలో ఆయన సేమ్ కటౌట్ ఉన్నటువంటి మొహం పోలికలు ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు కూడా అనేక ప్రోగ్రామ్స్లో కనపడుతున్నారు. మీరు అనేక ప్రోగ్రామ్స్లో కూడా ఇటీవల మేము చూస్తూనే ఉన్నాం, సేమ్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2024లో జనసేన పార్టీ తరపున సీఎం చేసేందుకు మీ వంతు ఎలా కృషి చేయబోతున్నారు? ప్రైమ్ 9 వాళ్ళకి ఈ యొక్క సందర్భం క్రియేట్ చేసిన చాలా సంతోషం. 2014 నుంచి ఇప్పుడు వరకు 2023 వరకు చూస్తే రాజకీయపరమైనటువంటి ఎన్నో మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. స్టార్టింగ్ ఒక జనసేన పార్టీ ఒక ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది మన పార్టీలో ఉండడం జరిగింది. అయితే ఏ మార్పు కూడా, ఏ యొక్క గొప్ప కార్యక్రమం కూడా ఒకసారే ప్రారంభం కాదు, దశలు దశలుగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ ఒక అత్యున్నత స్థాయిలో ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజల్లో ఎంతో కొంత చైతన్యం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో 24వ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేయబోతుంది. ఇది రాసి పెట్టుకుందాం. ఎందుకు జనసేన పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని జనం కోరుకుంటున్నారు అంటే, ఒక వ్యక్తి తాలూకు వారి యొక్క నీతి, నిజాయితీ, ధర్మం, సత్యవంతంగా ఉండడం, ఎప్పుడైతే ఒక మనిషి ఇలాంటి ఒక యోగి వంటి లక్షణాలు మనిషికి ఎప్పుడైతే ఉంటాయో తప్పనిసరిగా ఆయన్ని మనుషులు ఒక వ్యక్తిగా కన్నా ఒక గొప్ప యోగిగా, ఒక సాధకుడిగా గుర్తిస్తారు. అట్లాంటి వ్యక్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కోసం నా వంతు బాధ్యతగా నేను నా పేరును కూడా మార్చుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ అనబడే నేను జూనియర్ పవన్ కళ్యాణ్ గారుగా ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఎంతో కొంత నా వంతు బాధ్యతగా, కనీసం నేను ఒక 1000 మందిని 100 మందిని మార్చలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క మార్పుకి నా తరపున నాందిగా కనీసం ఒక్క జన సైనికునైనా నేను తయారు చేయగలిగితే, ఒక నిజమైన జన సైనికుడిని తయారు చేయగలిగితే అది చాలు. ప్రతి 1000 కూడా కోట్లు కూడా ఒకటితోనే ప్రారంభం. అది 1 అనే నెంబరు నేను తీసుకున్నాను. అది ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ వాళ్ళు, నాయకులు, వాళ్ళు ఎక్కడికి పిలిచినా నేను రావడానికి సిద్ధం. నా ద్వారా నేను కూడా అనేక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, లేకపోతే జనసేన యువ కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆశపడతా ఉన్నాను. తద్వారా ఎంతో కొంతమంది నేను చైతన్యం చేయగలను. ఇప్పటివరకు జూనియర్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అనేక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటున్నారు. చిన్న చిన్న టీవీ షోస్లో అయ్యుండొచ్చు, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ మోటో ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి కటౌట్ మీరున్నారు, ఈరోజు ప్రజల్లో చైతన్య దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు అనిపించింది, ఏంటి ప్రధానమైనటువంటి కారణం చెప్పండి. అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి మనిషి
లో ప్రతి మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు ముఖ్యం. అంటే ఒక నాయకుడు అనే సహసిద్ధంగా పుట్టడు, వారిలో ఉన్నటువంటి అసాధారణ లక్షణాలు, సమాజం పట్ల వాళ్ళకున్న అంకితభావం, దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల ఒక అభ్యున్నతి కోరుకునే లక్షణాలు ప్రతి నాయకుల్లో కావాలి. అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీకి ఒక అవకాశం ఇద్దాం. ఇట్లాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలను స్వాగతిస్తున్నారు, సహకరిస్తున్నారు. ఇదే గొప్ప విజయానికి నాంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే తమ అధినేత, తన అభిమాన నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ని 2024లో సీఎం చేసే వరకు కూడా ప్రతి కార్యకర్త, అలాగే ఒక ఉపాధ్యాయునిగా విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి జూనియర్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన అభిమాన నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తను వంతుగా ఈరోజు జన సైనికులను ఉత్తేజింపు పరుస్తూ అనేక ప్రాంతాల వారిగా కూడా నేను కూడా మీ వంతు కృషి చేస్తానంటూ ముందుకు వచ్చినటువంటి జూనియర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన 2024లో పవన్ కళ్యాణ్ సీఎం చేసేంత వరకు కూడా మా సేవలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తన మాటల్లో మనం విన్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జూనియర్ పవన్ కళ్యాణ్ సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, నెల్లూరు నుంచి.